ఇక చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే చిత్తూరు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరిలో వైసీపీ గెలవబోతుందని, చిత్తూరులో వైసీపీ గెలవబోతుందని, గంగాధర్ నెల్లూరులో వైసీపీ గెలవబోతుందని, కుప్పం నగరిలో కూటమి గెలవబోతుందని. సో రోజా గారు ఓడిపోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట నాగన్న. సో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. పలమనేరులో వైసీపీ గెలవబోతుందని, పూతలపట్టులో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. మొత్తంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు, 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది ఆయన చెప్తున్న మాటగా కనపడుతుంది. సో ఇది మొత్తంగా